లక్ష్మి గారి రెండో కూతురు అయితే మనతో ఉండడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఒక బాధనైతే అనుభవిస్తున్నారు. సో వాళ్ళ అమ్మని ఏ విధంగా చూసుకుంటున్నారు అనే విషయాన్ని, ఆమె ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితిని గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. మేడం, నా పేరు సులోచన. నేను వేముల సాంబలక్ష్మికి రెండో కూతురుని. అమ్మకి దాదాపు 16 సంవత్సరాల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అది కూడా నేను మల్లారెడ్డి హాస్పిటల్ చేయించిన ఆపరేషన్. అప్పుడు కూడా నేను ఎవరిని ఒక రూపాయి ఆశించలేదు. 3 నెలలు మంచిగా అయిందాక చూసి ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి కూడా నేను మెడిసిన్ ఇప్పటి వరకు మా అమ్మకి ఇప్పటి వరకు ఇప్పిస్తాను. ఈ రోజు వరకు 5 సంవత్సరాల క్రితం ఆమె క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినాక కూడా ఎక్కడైతే మంచాల పడుతుందో ఇది ఎవరు చేస్తారని చెప్పేసి నా దగ్గరికి వెళ్ళగొట్టేసింది. నేను హైదరాబాద్ లో మా అమ్మ నాన్నను 3 సంవత్సరాలు ఉంచుకొని ఆమెకు డాక్టర్లు 6 నెలల కన్నా ఎక్కువ బతకది అని చెప్పారు. చెప్తే నేను అరే 6 నెలల కన్నా ఎక్కువ బతకది అని అంటాలని చెప్పేసి నేను వేరే ద్వారా యూట్యూబ్ ద్వారా అవన్నీ చూసుకొని సీమా నుంచి మహారాష్ట్ర నుంచి మందు తెప్పించిన. అదో అట్లా ఇట్లా చేస్తే అమ్మకు పనిచేసింది. పని చేసినాక కూడా నేను పెట్టే స్థితిలో లేను. ఇంత ఖర్చు పెట్టడం నా వల్ల అయితే లేదని చెప్పేసి మళ్ళీ నేను లక్ష్మణ్ ఫలము ఆకులతోటి జామ ఆకులతోటి నా తల్లిని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చి నెలకు 10,000 ఖర్చు పెడతాను. ఇప్పటికి నెలకి 10,000 ఖర్చు పెడతానా. అయినా కూడా ఇల్లు అడుగు జాగా తీసుకొని ఆమెకు ఇల్లు స్థలం లేదు. ఈ రోజు నేను చచ్చిపోతే నన్ను ఎక్కడేస్తారు బిడ్డ అని ఏడుస్తా ఉన్నది. మొన్న డబ్బా పట్టుకునే మందు డబ్బా పట్టుకునే నేను చనిపోతా బిడ్డ, నేనుండి మిమ్మల్ని ఇబ్బంది పెడతానని ఆ బాధ చూడలేక నేను సుశానుల దగ్గరికి వెళ్ళిపోయినా. నన్ను ఈ రోజు ఇప్పటి వరకు ఆర్డీఓ సార్ దగ్గర తిరిగి, కలెక్టర్ ఆఫీస్ తిరిగి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఒక ఆడదాన్ని చూసి ఈ ఆడళ్ళు మమ్మల్ని ఏం చేస్తారని ఊరోళ్ళందరూ మమ్మల్ని హేళన చేసుడు. మా చెల్లె జీవితం కూడా ఖరాబ్ చేసిండు. లాస్ట్ గా ఆ పిల్ల జీవితం ఎట్టు కాకుండా అయింది. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోతే మా చెల్లెకి ఏ ఆధారం లేదు. నేను ఎంతగానో చేసినా నాకు ఇంట్లో ఫోర్స్ అయిపోతాను. నేను ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఇంతవరకు వచ్చిన నేను. మా అమ్మది 2 ఎకరాల భూమి చేస్తే 3 బిడ్డలకు 3 సమానంగా ఉండాలి. మనిషికి 1 ఎకరం రావాలి. ఆ ఎకరం లేదు, ఆ భూమి లేదు, జాగలేదు అని పెద్ద మనుషులు కూడా నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అని చెప్పేసి ఈ రోజు అందరు కలిసి ఆమె ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఈ రోజు నేను రెంట్ పెట్టి ఆమె 5 సంవత్సరాల నుంచి నేను కాపాడుకుంటాను. నాకు ఇంతకన్నా నాకు ఏదో ఒక న్యాయం చేయండి. ఏ తల్లికి కూడా ఇట్లాంటి పరిస్థితి రావద్దు. వచ్చినా అసలు బిడ్డల పెళ్లి చేసి తల్లిదండ్రులు వెంటనే చచ్చిపోవాలి, బతికుండద్దు. అంతకన్నా ఏం మార్గం లేదు వాళ్ళకి. ఆర్డీఓ గారికి మీరు చెప్పారు అని అన్నారు కదా, కంప్లైంట్ ఇచ్చారన్నారు కదా, మరి ఎందుకు? ఆర్డీఓ సార్ కూడా ఇగిస్తారు ఆగిస్తారు అన్నాడు. పేపర్ లేవంటే సార్ మేము పేపర్ అమ్మకి ఏం కావాలని వాంగ్మూలం రాసుకోమన్నారు. రాసుకున్నాము. చేసినాక మీకు వస్తుందా అని చెప్పిండు. తర్వాత ప్లేట్ మార్చేసిండు నారాయణ. తర్వాత ప్లేట్ మార్చేసిండు. మళ్ళీ తర్వాత మీ దగ్గర పేపర్ లేవమ్మా, నేనేం చేస్తాను అమ్మ అన్న. పేపర్లు ఏవైనా కదా సార్ 2 సంవత్సరాల నుంచి వాడు ఇట్లా దొంగతనం చేసి తీసుకువేయండు. లేదా వాళ్ళు నమ్మి ఇచ్చిండు నమ్మిండు అల్లుడని నమ్మినందుకు వాడు మొత్తం రాసుకున్నాడు. మా పరిస్థితి ఇప్పుడు రోడ్డు మీద చేసిండు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ పోయినా. పోలీస్ స్టేషన్ లో సీఎల్ 3 మారిండు. ఇక్కడ ఆత్మకూరు తర్వాత ఇక్కడ విన్నా. సల్లధర్మారెడ్డి నుంచి ఫోన్లు రావడము, వాళ్ళు మమ్మల్ని బెదిరియడం. ఇది మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. లాస్ట్ కి అయితే మాకు ఏ న్యాయం జరుగుతుందని నేను ఇక్కడికి వచ్చేసిన. ప్రజావాణిలకు పోయినా కూడా కలెక్టర్ 4 సార్లు పోతే కలవలేదు. మేము పోస్టు ద్వారా కూడా లెటర్లు పంపినాం. పోస్టు ద్వారా కూడా మేడంకు లెటర్లు పంపినాం. కాలేదు. మొన్న కలిసినా కూడా నారాయణ సార్ చేస్తా అని అన్నాడు కానీ చెయ్యడానే నమ్మకం నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చింది. ఆమె లాస్ట్ స్టేజ్ కి వచ్చింది. డాక్టర్ కూడా ఇప్పుడు ఆమె ఎక్కువ రోజులు ఉండదమ్మా, ఏ రాత్రో ఏ పగలో అన్నట్టు చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు పోయేది తెలియదు అని చెప్పినాకనే మొన్న మందు డబ్బా పట్టుకున్నాకనే నేను నిర్ణయం తీసుకున్నా. నాకు న్యాయం 3 బిడ్డల సమంగా కాబట్టి నాకు ఇంకో ఎకరం భూమి వస్తుంది. ఆ ఇల్లు జాగా కూడా మేము ఎక్కువ కూడా అడుగుతలేము. గుంటే అడుగుతాను. ఎందుకంటే ఇల్లు స్థలం అడిగితే రేపు మా చెల్లె జీవితం ఏంది అంతే. దాని గురించే మేము న్యాయం కావాలని అడుగుతాను. మాకు ఏదైనా చేసి దయచేసి మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. ఇటువంటి తల్లి ఏ తల్లి కూడా నమ్మినందుకు మోసం చేసినందుకు ఇటువంటి దారుణం ఎవరికి రావద్దు. ఇప్పటి వరకు నాకు కన్న తల్లిని దేవుడి దయ వల్ల నేను ఇంతవరకు మంచిగా చూసుకున్నా. ఇక ఏ తల్లికి కూడా ఇటువంటివి రావద్దు. రాజకీయ నాయకులు గాని, పోలీసులు గాని, ఆర్డీఓ గాని ఎవ్వరు గాని మమ్మల్ని పట్టించుకోలేదు. మేము సామాన్య మానవులు ఎప్పుడన్నా పోతే వాళ్ళను అసలు కేరే చేసులేదు. పోమ్మ తర్వాత చేస్తే పో అని అంటా ఉన్నాడు. నా తల్లిని పట్టుకొని నేను పిచ్చి కుక్కలుగా తిరిగి 3 రోజులు తిండి లేక కూడా తిరిగినాం మేము ఆర్డీఓ సార్ చుట్టూ. మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ పోతే ప్రతి సంవత్సరం ఒక్కొక్క పోలీసు మారుతా ఉన్నాడు, ఒక్కొక్క ఎస్ఐ మారుతా ఉన్నాడు. అయినా కూడా మాకు ఏం న్యాయం జరగలేదు. దయచేసి న్యాయం చేయండి. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని దండం పెట్టి అడుగుతున్నా.